నమస్తే అందరికి. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ గుడికి వెళ్ళాలంటే గుండె ధైర్యం కావాలి. ఎందుకంటే దేవుడి దగ్గర దెయ్యాలుంటాయి. అర్థం కాలేదు కదా! ఈ వీడియో చూస్తే మీకే క్లియర్‌గా అర్థమవుతుంది. సుత్తి లేకుండా క్లియర్‌గా చెప్తున్నాను వినండి. ఆ గుడిలో అడుగు పెట్టాలంటేనే భయంకరమైన అరుపులు, కేకలు గుండె దడ పెంచేస్తాయి. దర్శనానికి వచ్చే భక్తులను చూస్తేనే సగం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అక్కడ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ళినా ప్రమాదమే. అసలేంటి అని అనుకుంటున్నారా? అసలు గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. కానీ ఆ గుడిలో అడుగుపెడితే కాళ్ళు, చేతులు వణుకుతాయి. గుడి గంట మోగిన గుండె దడ పెరిగిపోతుంది. అరుపులు, కేకలు, పూనకంతో ఊగిపోయే జనాలు. వామ్మో! ఒక్కటేంటి ఇంకా చాలానే కనిపిస్తాయి. ఇండియాలో మరి ఏ ఆలయంలో కనిపించని భయానక వాతావరణం ఇక్కడ ఉంటుంది. అలా అని భక్తులు లేకుండా ఈ ఆలయం ఖాళీగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఉన్న ఈ ఆలయం పేరు శ్రీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం. బాలాజీ అంటే అంతా వెంకటేశ్వర స్వామి ఆలయం అని అనుకుంటారు. కానీ ఇది హనుమంతుడి ఆలయం. అయితే సాధారణ ఆలయాల్లో ఉండే హనుమంతుడి రూపంలో ఇక్కడ విగ్రహం ఉండదు. పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూస్తున్నట్లయితే ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూడగానే దెయ్యాలు పారిపోతాయని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. పైగా వారి నమ్మకం ఏనాడు వమ్ము కాలేదు. దెయ్యాలను వదిలించే శక్తిగల ఆలయం గురించి తెలిసి దేశం నలుమూలల నుంచి వేలాది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సాధారణ భక్తులు ఈ ఆలయంలో అడుగుపెడితే చాలా వింతైన అనుభూతి కలుగుతుందంట. దుష్ట శక్తులను వదిలించుకోవడానికి భక్తులు రోజు ఇక్కడికి వస్తూ ఉంటారు. మహిమగల ఆంజనేయ స్వామి స్వయంగా భూత వైద్యం చేసే ఆశ్చర్యకరమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. దీనిపై దేశ విదేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఎవరికి దాని వెనుకున్న రహస్యం అయితే అర్థం కాలేదు. దెయ్యం పట్టి వింత వింతగా ప్రవర్తించే వ్యక్తులు ఇక్కడికి రాగానే సాధారణ స్థితికి చేరుకుంటారు. దీంతో కుల మతాలకు అతీతంగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. దెయ్యం పట్టిన ఆప్తులను ఆలయానికి తీసుకొచ్చి స్వామి స్వాంతన పొందుతారు. ఇలాంటి బాధితులు ఇక్కడ వందల సంఖ్యలో కనిపిస్తుంటారు. వారి అరుపుల వల్ల ఈ ఆలయంలో ఓ భయానకమైన వాతావరణం కనిపిస్తుంది. అందుకే సాధారణ భక్తులు ఈ ఆలయానికి వెళ్ళాలంటేనే హడలిపోతారు. వారిని వదిలే దెయ్యాలు తమను పట్టుకుంటాయి అనే ఆందోళన కూడా వారిని వెంటాడుతూ ఉంటుంది. భూతాలను నిర్మూలన చేసుకునే భక్తులు బాలాజీకి ఆరోజీ, స్వామణి, దరఖస్ట్, బూందీ అనే కానుకలైతే అర్పిస్తారు. ఆలయం లోపల భైరవ బాబాను దర్శించుకొని అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఎవ్వరూ ఇంటికి తీసుకెళ్ళకూడదు. అలా చేస్తే వారికి కీడు జరుగుతుందని భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు మాంసం, మద్యం సేవించకూడదు. మంగళవారం, శనివారాల్లో మాత్రమే దెయ్యాలను వదలగొట్టే పూజలు నిర్వహిస్తారు. ఈ 2 రోజుల్లో జనం తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఈ ఆలయానికి దెయ్యాలను తరిమే శక్తి ఉందని తెలిసి జర్మన్, నెదర్లాండ్స్, న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం 2013లో పరిశోధనలు చేశారు. అయితే దాని వెనుకున్న రహస్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు. భూత వైద్యం సమయంలో దుష్ట శక్తులతో బాధపడే వారిని ఆలయంలోని ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలేయాలి. కొద్దిసేపటి తర్వాత వారు సాధారణ వ్యక్తుల్లో పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారంట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.